టు మీడియా. ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ నటించిన ఓజీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చాలా మంది ఈగర్ గా వెయిట్ చేశారు. సో ఫైనల్లీ ఓజీ అయితే రిలీజ్ అయిపోయింది. సో బెనిఫిట్ షో అన్ని హాల్స్ లో పడిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, ఫ్యాన్సే కాదు ఎవరైతే షోకి వచ్చారో వాళ్ళందరూ కూడా ధూమ్ ధామ్ గా ఎంజాయ్ చేసి వస్తున్నారు. సో అందరికీ కూడా దసరా రావడానికి ఇంకా 1 వీక్ టైం ఉంది. బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం 1 వీక్ ముందే ఓజీ మూవీ ద్వారా దసరా పండుగ వచ్చేసింది అని చెప్పవచ్చు. సో ప్రస్తుతం వీళ్ళందరూ కూడా షో చూసి వస్తున్నారు. ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. అసలు మూవీ ఎలా అనిపిస్తుంది ఏంటి అనేటటువంటి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అంతా బాగుంది. కొంచెం ప్రీ క్లైమాక్స్ డల్ అయినా క్లైమాక్స్ మళ్ళీ హైలైట్ లేపేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఫ్యాన్ మూమెంట్స్ అనేది 1-2 కాదు, చాలా ఉన్నాయి. ఫ్యాంటాస్టిక్ మూవీ. ఒరిజినల్ పీకే ఇస్ బ్యాక్. సుచిత్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? కాంబినేషన్ సూపర్ గా ఉందండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా చూపించాలనుకున్నారో సుచిత్ గారు అలాగే చూపించారు. ఫ్యాన్స్ అందరూ కూడా సుచిత్ గారు గుడి కట్టేసినా కూడా తప్పు లేదు. ఈ సినిమాతో ఓజీ అన్నది ప్రపంచం మొత్తం ఓజీ అంటే ఏంటో చూపించారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్క అభిమాని ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్. చెప్పండి మూవీ ఎలా అనిపించింది? అండ్ సుజిత్ గారు ఇప్పటి నుంచి ఒక లెక్క. సినిమా సూపర్ హిట్ అండి, చాలా బాగుంది. ఏదైతే అంచనాలు మేమైతే అందరం అనుకున్నాం అంచనాలు రీచ్ అయింది. సినిమా ఇంకా బాక్స్ ఆఫీస్ పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్ అంటే ఇదే. పవన్ కళ్యాణ్ అంటే ఓజీ. వింటేజ్ పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్. బాక్స్ ఆఫీస్ బద్దలు. అన్న సుజిత్ అన్న మెయిన్ గా మా శ్రోతల ఫ్యాన్స్ అందరూ కలిసి పవన్ కళ్యాణ్ తీసా గుడి కట్టాలి, సుజిత్ గుడి కట్టాలి. జగనన్న మీద ఒట్టు. ఇట్టు కొట్టేసా హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తీశాడు, మళ్ళీ సుజిత్ ఫ్యాన్ బాయ్ అనిపించుకున్నాడు. రజనీకాంత్ కి జైలరు, కమల్ హాసన్ విక్రమ్ మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి. ఒక ఫ్యాన్ బాయ్ 12 సంవత్సరాలు భయ్యా మూవీ ఇప్పుడే చూసాం. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చింపేశారు అలియా. సుజిత్ అండ్ తమన్ ఇద్దరు చింపేశారు భయ్యా. పవన్ కళ్యాణ్ గారు కనిపించారా లేదా డిప్యూటీ సీఎం హోదాలో కనిపించారు? పవన్ కళ్యాణ్ కనిపించారు. గంభీరా వింటేజ్ చింపేశారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాదు, గుండెల్లో ఉన్నారు. మా గుండెల్లో అందరూ చూడొచ్చమ్మా, అందరూ చూడొచ్చు. సో మీరు చెప్పండి మూవీలో మీకు ఏం నచ్చింది? ఓజీలో హైలైట్స్ ఏంటి? ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ బాగుంది. సినిమా మొత్తం బాగుంది. తగ్గట్టుగానే ఉంది, బాగుంది. డిప్యూటీ సీఎం అని కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది బ్లాక్ బస్టర్ మంచి హిట్ పడింది. ఓజస్ గంభీరా ఆయన వింటే సీజన్ భలే కనిపించింది. అన్న అద్భుతంగా ఉన్నాడు, లుక్ బాగుంది. ఆయన కింగ్ మేకర్. మరి ఇంకా ఆలోచించాల్సిన మూవీలో టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ అయిన తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ అనే కదా. చాలా వరకు చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. సో కాంబినేషన్ ఎలా అనిపించింది? డైరెక్ట్ సుజిత్ అలాగే పవన్. ఒరిజినల్ గా నందమూరి తమన్ అన్నారు, కానీ ఇప్పుడు మెగా తమన్ అనొచ్చు. ఆ రేంజ్ లో కొట్టాడు బీజిఎం. ఈసారి ఇక్కడే వచ్చు, క్యాపబిలిటీ ఇక్కడే గట్టిగా ఉంది. సో ది బెస్ట్ ఆప్షన్ పవన్ కళ్యాణ్. అన్న డిప్యూటీ సీఎం అయిపోయాడు, కానీ లేకపోతే ఇంకా గట్టిగా ఉంది.
సో ఓజీ వైబ్స్ ఫుల్ లోడెడ్ అన్నమాట. ఎక్కడ చూసినా సరే థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. డైహర్డ్ ఫ్యాన్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో అడిగి చూద్దాం. సో చెప్పండి, ఓజీ మూవీ యొక్క వైబ్స్ ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ గారి సినీ చరిత్రలో ఓజీ సినిమా ఒక మైల్ రాగి నిలిచిపోబోతుంది. ఎందుకంటే గబ్బర్ సింగ్ సినిమా తర్వాత అదే ఉత్సాహం ఫ్యాన్స్ లో కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో, సినీ ప్రేక్షకుడిలో చాలా వరకు అందరూ కూడా వేచి చూశారు. ఏ ప్రభుత్వ కార్యక్రమం అయితేనేమి, ప్రైవేట్ కార్యక్రమం అయితేనే పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటే చాలు ఓజీ 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 అనే నినాదంతో ఆ ప్రాంగణం మొత్తం మారుమోగిపోయేది. ఈ రోజు ఓజీ సినిమా విజువల్ గా మేము ఈ రోజు థియేటర్ లో చూడడం, అది ఎంజాయ్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. సినిమా సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మూవీ ఎట్లా అనిపించింది? మేడం గారు ఒకటే చెప్తున్నా అండి, పవన్ కళ్యాణ్ గారు 30 సంవత్సరాలు అవుతుంది దగ్గరగా సినిమాలో ఎంటర్ అయ్యి ఇప్పటి వరకు ఒక లెక్క. పవన్ కళ్యాణ్ గారికి ప్రతి పుష్కరానికి ఒక మసకర్, బాక్స్ ఆఫీస్ మసకర్ అనేది ఒకటి వస్తుంది. ఇది ఈ ఓజీ అనేది అప్పుడు ఖుషి, తర్వాత గబ్బర్ సింగ్, తర్వాత ఇప్పుడు ఓజీ. ఇక్కడ ఈ రికార్డును టచ్ చేయడానికి ఎవరైనా సరే భయపడాలి. ఇలాంటి సినిమా స్క్రీన్ ప్లే విషయంలో కానీ, పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో కానీ, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ విషయంలో కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలి, ఎవరైనా ఏ డైరెక్టర్కైనా కూడా ఓపెన్ గా చెప్తున్నా, ఇది సుజిత్ స్టామినా. పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించాలో సుజిత్ ఈరోజు చూపించారు. ఇండియాని షేక్ చేసిన బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 తీసిన విజయేంద్ర ప్రసాద్ రైటర్ గారు కూడా ఒకసారి ఒక మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా స్టోరీ అక్కర్లేదు, ఆయన నడుచుకుంటూ వస్తే చాలు సినిమా అనేది బ్లాక్ బస్టర్ అవుతుందని. అలాంటి పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ కి ఈరోజు ఒక అద్భుతమైన స్టోరీ, అద్భుతమైన స్క్రీన్ ప్లే, పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రతి ఒక్కటి వాడుకొని సుజిత్ గారు మాకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా అభిమానులకి ఆకలితో ఉన్నాం, కొన్ని సంవత్సరాలుగా ఆకలితో ఉన్నాం. ప్రతి ఒక్కడు మేసం వెళ్ళేశాడు, తొడకొట్టాడు. ఈ రోజు నేను చెప్తున్నా, ఇక్కడ నుంచి ఓన్లీ ఓజీ రూలే నడుస్తుంది. ఓజీ పార్ట్ 2 లో అకీరాబాబు ఎంట్రన్స్ అవుతున్నాడు. ఎవడు ఓజీ వైబ్స్ ఎట్లా ఉన్నాయనిపిస్తుంది? అడగకూడదు, మీ జోష్ చూసిన తర్వాత. చూస్తున్నారు కదా ఎంత జోష్ గా ఉన్నారో మా వాళ్ళందరూ. ఓజీ వైబ్స్ అనేది మీరు రేపటి నుంచి రికార్డ్స్ అన్ని స్టార్ట్ అవుతుంటే మీకు తెలుస్తుంది ఓజీ వైబ్స్ ఎలా ఉంటాయో. ఫస్ట్ డే ప్రీమియర్ షోకి 100 కోట్లు వచ్చిందంటే ఈ ఫస్ట్ వారంలో 1000 కోట్లు దాటేసి మా అల్టిమేట్ ఆల్ టైమ్ రికార్డ్ ఓజీ మీకు రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలి అనుకున్నారో సుజిత్ గారు అలా చూపించారా డైరెక్షన్? మేము ఒకటి చెప్తున్నామండి, సుజిత్ గారి గుడి కట్టేయాలండి. అభిమానులు అందరం కలిసి సుజిత్ గారి గుడి కట్టేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా చూడాలనుకున్నారో ఒక అభిమానిగా మేము ఎలా అనుకున్నాం అలానే చూపించారు. ఆ స్వాగ్ చాలండి, నడుచుకుని వస్తే చాలు, సినిమా హిట్ అంతే, ఇంకేం అవసరం లేదు. సుజిత్ గారి పాదాలు ఫోటో తీసి పెడితే ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ డిపి పెట్టుకుంటాడు, వాట్సాప్ డిపి రాసి పెట్టుకోండి. మీరు చెప్పండి, ఓజీ ఎట్లా అనిపిస్తుంది? రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అనే పదాన్ని ఎందుకు వాడతావో మళ్ళీ 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 గుర్తు చేస్తావు నా కొడకల్లారా. 5 సంవత్సరాల ముందు ఒక మంత్రి ఉన్నాడండి, ఆయన నీటిపారుదల మంత్రి. ఎన్టీఏ కూటమి వచ్చిన తర్వాత అతను సినిమాకి రివ్యూలు చెప్పడం మొదలు పెట్టాడు. 60,000 మందికి ఒక బ్యాడ్ ప్రాపగాండా చేశాడు. దానివల్ల మాకు కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఇంచు కూడా పోదు మాకు. ఈరోజు ఓజీ వచ్చింది, ఈరోజు ఇమ్మానండి, ఓ రివ్యూ ఇమ్మానండి, ఒక్కసారి ఇచ్చి చూడమండి. అన్ని నోటిపారుదల ఎక్స్ మినిస్టర్కి, ఈ సంబరాలు రాంబాబుకి ఈ ఓజీ వచ్చిన తర్వాత సంబరం చేసుకోవడం తప్ప నోటికి మాత్రం పని ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే కళ్యాణ్ గారు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా అడు ఓజీతో సమానం. చెప్పండి, ఓజీలో హైలైట్స్ ఏంటి? ఓజీలో హైలైట్స్ ఏమనిపించింది? నడిచింది ఒక హైలైట్, అతని స్టైల్ ఒక హైలైట్, కొత్తగా వచ్చిన అతని కాస్ట్యూమ్స్ ఒక హైలైట్. పిక్చర్ మొత్తం చూడాల్సిన పని లేదు, కేవలం అతను నడిస్తే చాలు, అది హైలైట్ అవుతుంది. స్పెక్టాక్యులర్. సార్, మూవీ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేసాం. సో మీకు ఏం నచ్చింది మూవీలో? టేకింగ్, డైరెక్షన్, కెమెరా, పవన్ కళ్యాణ్ చాలా బాగుంది. బ్రో, మూవీ ఎలా అనిపించింది? మీరు ఒకసారి నా గొంతు చూసాక కూడా మీరు ఆ క్వశ్చన్ అడగకూడదు. సినిమా ఎంత వ్యవస్థ అనిపించిందంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎవరికి కూడా గొంతు అనేవి పనిచేయట్లేదు.
సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఒక అభిమాని ఎలా చూడాలనుకుంటాడో మాకంటే పెద్ద అభిమాని అయినటువంటి సుజిత్ చూపించాడు. నిజంగా ఫుల్ మిల్స్ తిన్నాం అంటారు, కానీ మా ఫ్యాన్స్ అందరికి ఎలా ఉందంటే సినిమా మాత్రం ఫుల్ మిల్స్ తో పాటు ఆ ఎండింగ్ లోని పార్ట్ 2 అని చెప్పాడు సరే, ఓ మంచి కిల్లి కట్టి ఆ కిల్లి పెట్టి దాంతో పాటు స్వీట్ పెట్టినట్టు ఫుల్ మీల్స్ కడుపు నింపేశాడు సుజిత్. నిజంగా బుర్రపాడు సినిమా. ఓజీ పార్ట్ 2 కోసం అయితే మేము ఇంకా వెయిటింగ్ అంతే. పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా తీసినా సరే జనాల కోసం ఏదైనా ఉన్న విషయం కోసమే చేస్తారు. ఆయన హిట్లు కావాలని ఏమీ చేయరు. అలాంటిది ఈ సినిమా మాత్రం 22 సంవత్సరాల తర్వాత మేము ఎప్పుడు కనీ విని రీతిలో ఈ సినిమా ఉంది. రికార్డులన్నీ బద్దలు కొడుతుందని మేము చూసారు కదా, ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనుకునే అభిమానులకి ఈ రోజు మాత్రం దసరా ముందే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక స్వాగ్ ని మెయింటైన్ చేశారు. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే పవన్ కళ్యాణ్ గారు ఒక స్వాగ్ ని చూపించారు. సో మూవీలో అంతకు మించి ఉందని చెప్పి అభిమానులు అయితే ఫుల్ హ్యాపీగా మూవీస్ థియేటర్స్ నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అభిమానులే కాదు, ఎవరైతే ఈ మూవీ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూసాము అని చెప్తున్నారు. మరి ఓజీ మూవీ ఎలా ఉంది ఇప్పటికీ మీరు చూస్తే కామెంట్ చేయండి. లేదనుకుంటే థియేటర్స్ లో ఓజీ మూవీని చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ మూవీ థియేటర్ లో చూస్తేనే ఆ కిక్ ఉంటుంది అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నారు.